హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రభాస్ అన్న నటించిన రాజాసాబ్ మూవీకి సంబంధించిన రివ్యూ ఇది. సో మూవీకి సంబంధించిన ఇన్సైడ్ రిపోర్ట్ ప్రకారం ఈ రివ్యూ ఉండబోతుంది. సినిమా అయితే పాజిటివ్ టాక్ వచ్చింది. సో సినిమా అయితే చాలా బాగుందంట. మోస్ట్లీ ఇలా దురంధర్ మూవీకి కొంచెం యావరేజ్గా ఉన్న టాక్ వస్తేనే సినిమా అయితే ఎక్కడి దాకా వెళ్ళిందో మీరు చూసిర్రు దురంధర్ మూవీ. ఈ మూవీకి అయితే దానికన్నా ఎక్కువగా పాజిటివ్ టాకే వచ్చింది, పాజిటివ్గానే ఉందని చెప్తున్నారు. ఏమేం పాజిటివ్స్ ఉన్నాయో సినిమాలో దాని గురించి మాట్లాడుకుందాం. మెయిన్లీ ఇది హారర్ అండ్ కామెడీ, అందరికి తెలిసిందే. ఇందులో కామెడీ ఎక్కువ పోర్షన్ ఉందంట హారర్ కన్నా. కామెడీని ఎక్కువగా చేశారంట బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ను దృష్టిలో పెట్టుకొని, అండ్ ఫ్యామిలీ డ్రామాగా కూడా ఇందులో ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా వెళ్ళి ఎంజాయ్ చేసే మూవీ అని చెప్తున్నారు. అండ్ ప్రభాస్ అన్న డ్యూయల్ షేడ్స్ ఉన్నాయి ఇందులో, డ్యూయల్ రోలే కదా, డ్యూయల్ షేడ్స్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో ఒక్కొక్కటి రివీల్ అవుతూ ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఎక్కడైతే ఆ మెయిన్ క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుందంట. ఆ ట్విస్ట్ దగ్గర చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందని చెప్తున్నారు. అండ్ హీరోయిన్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు వాళ్ళని యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ ముగ్గురు హీరోయిన్లు కూడా కథలో ఇమ్మడేలాగా క్యారెక్టర్స్ని అయితే డిజైన్ చేశారని చెప్తున్నారు. అండ్ వాళ్ళు గ్లామరే కాదు, వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ ఇచ్చి ప్రభాస్ అన్నకు అండ్ ఆ ప్యాలెస్కు సంబంధించిన ఆ 6 గదులకు సంబంధించిన స్టోరీ అని చెప్తున్నారు. 6 గదులు ఒక్కొక్క గది తెరుచుకుంటూ వెళ్తారు అనే టాక్ ఉంది. ఇది మెయిన్ అందులో ఉన్న కాన్సెప్టు. అండ్ ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు, కానీ సినిమా అయితే పాజిటివ్ టాక్ వచ్చిందంటే మోస్ట్లీ ఇన్సైడ్ రిపోర్ట్ ప్రకారమే ఉంటుంది. సినిమా అయితే మామూలుగా యావరేజ్ టాక్ వస్తేనే ప్రభాస్ అనేది ఒక 500 కోట్లు కొడుతుంది. హిట్ టాక్ వచ్చిందంటే ఈజీగా 1000 crores. అండ్ హిందీ మార్కెట్లో ఒక మంచి సాంగ్ వదిలారు. అక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లయితే దాన్ని ఆపేవాడు లేడు. అండ్ జననాయకానికి సంబంధించి కూడా రిపోర్ట్ వచ్చింది 3 hours 3 minutes ఉందని. మన ప్రభాస్ అన్న మూవీ వచ్చేసి 3 hours 9 minutes ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక 1.5 hours, సెకండ్ హాఫ్ ఒక 1.5 hour ప్లస్. ఓవరాల్గా 3 hours 9 minutes ఉందంట. జననాయకన్ సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి రీమేక్. అండ్ విజయ్ అన్న మెయిన్లీ ఆ కాన్సెప్ట్ ఏంటంటే పొలిటికల్గా ఆయన అరంగేట్రం చేస్తున్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన లాస్ట్లో కొంచెం పొలిటికల్ డ్రామా యాడ్ చేశారంట భగవంత్ కేసరి తీసుకొని. అది కూడా మన దగ్గర ఆడకపోయినా మోస్ట్లీ వాళ్ళ తమిళనాడులో క్రేజీగా ఆడుతుంది, ఎందుకంటే విజయ్ అన్న లాస్ట్ ఫిల్మ్ కాబట్టి. అండ్ ప్రభాస్ అన్న మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, విజయ్ అన్న మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కమెంట్ చేయండి. అండ్ చిరంజీవి గారి మూవీ కూడా ఇన్సైడ్ రిపోర్ట్ వీడియో చేయాలని అడిగితే కమెంట్ చేయండి. దానికి సంబంధించిన ఇన్సైడ్ రిపోర్ట్ కూడా చెప్తా. ఓవరాల్గా అయితే ఇది పరిస్థితి. మెయిన్లీ ప్రభాస్ అన్న ఎంట్రీ సీన్ కానీ, అండ్ క్రొకడైల్ ఫైట్ కానీ, అండ్ మళ్ళొక మాస్ ఫైట్ అని ఫస్ట్ హాఫ్లో, అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో ఒక ఫైట్ కానీ. ఓవరాల్గా ఇవన్నీ ఉన్నాయి సినిమాలో. అన్నీ ఉన్నాయి, ఫ్యామిలీ డ్రామా ఉంది. డెఫినెట్గా హిట్ అవుతుందని చెప్తున్నారు. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.